దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో బిడ్డలకు కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలు అయ్యగారులు, అందరికీ వందనాలు ఆన్లైన్లో బిడ్డలారా. మరి సుదీర్ఘంగా కొనసాగిస్తూ వస్తున్నటువంటి ఈ శిలువ ధ్యాన ఆరాధనలో ఇప్పటికి 35 రోజులు గడిచిపోయాయి. ఇది 36వ రోజు. మరొక ప్రాముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, ఈ మండలకాల శిలువ ధ్యాన ఆరాధనలో ఈ చివరి వారాన్ని హోలీ వీక్ అంటారు. ఎక్కువ కట్ చేయండి అమ్మ. హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారము. ఎందుకంటే నిన్న మట్టలాదివారం రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువారు ఇక వారం రోజుల్లో సిలువ వేయబడతారనగా యెరూషలేం పట్టణాన్ని చివరగా దర్శించారు. దర్శించినప్పుడు జరిగిన సంభవాన్ని గురించి ఆ జయ జయ ధ్వనాలతో ప్రభువారిని మరి ఆ మైకి రాయ అంకుల్ గారికి ఉంటున్నాడా, వెళ్ళిపోతున్నాడా? మంచిది. జై జయధ్వనాలతో ఆయన్ని ఆహ్వానించిన సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినము మన జీవితాల్లో మనకు జనరల్గా సమస్యలు అనేవి వస్తుంటాయి కదా. నాకే సమస్య లేదండి నా జీవితంలో అన్నవారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పర్వాలా, బాగానే ఉంటున్నారు, ఉన్నాడు ఆయన. సో మన జీవితాల్లో ఈ శ్రమలు, ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి అని మీలో ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఎవరు ఆలోచన చేయరు. ఆ సమస్యల గురించి కుంగిపోవడం, ఆ శ్రమల గురించి వీలైతే దేవుణ్ణి నిందించడం. అరే, మూల కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఉద్యోగంలో నేను నా ఫ్రెండ్ ఒకే రోజు ఒకే పోస్ట్లో జాయిన్ అయ్యాం. వాడికి ఎందుకు ప్రమోషన్ వచ్చింది, నాకెందుకు రాలేదు? వ్యాపారంలో నా స్నేహితులు చాలామంది రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, నేను వ్యాపారం చేస్తున్నా. వాళ్ళందరేమో 100కి 100% ఆదాయం సంపాదించి బిడ్డ పాపలతోటి, భార్య బిడ్డలతోటి, అందరితోటి సంతోషంగా జీవిస్తుంటే నా వ్యాపారంలో ఎందుకు ఈ కష్టాలు, ఈ నష్టాలు? ఆలోచించేద్దాం. ఈరోజు ప్రభువారు క్లియర్గా మనతో మాట్లాడబోతున్నారు. మన సమస్యలకు కారణం ఏంటి? మనం ఆశీర్వదించబడకుండా ఉండడానికి కారణం ఏంటి? నీ తోటి వారు ఆశీర్వదించబడడానికి గల 2 కారణాలు ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. జాగ్రత్తగా మనం ధ్యానం చేసినట్టయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది ప్రార్థనాపరులైనటువంటి యోధులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రార్థనాపరులైనటువంటి యోధులు ఉన్నారు. అందరూ వద్దు, ఒక్క పేరు చెప్పండి. ప్రార్థనా యోధుడు దావీదు, దానియేలు. వచ్చేస్తుంది, మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన అంటే దావీదు 7 మార్లు స్తుతి, 3 మార్లు ప్రార్థన చేసేవాడట. దేవునితో సహవాసం చేసిన వారు దైవజనులు ఉన్నారు. ఆయనతో కలిసి నడిచిన వారు ఉన్నారు దేవునితో, పరిశుద్ధ గ్రంథంలో తల్లి. అలాగే దేవునితో పోరాడి గెలిచిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునితో పోరాటం ఏంటి మనుషుడు, కానీ దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగే మహిమను, ఆకాశం ముందున్న మహిమను భూమి మీదకి తీర్చిన మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ అద్భుతాలు చేశారు. వాళ్ళ స్వశక్తితో కాదు,
దేవుని యొక్క సహకారంతో దేవుడు వాళ్ళ ప్రార్థనలకో వారి సాహసానికో ముచ్చటపడి అంగీకరించి సరే నీ కోరిక నేను తీరుస్తున్నానని ఆయన చేయబట్టే ఆ కార్యాలు వాళ్ళు చేయగలిగారు. ఈరోజు అందరు కాదు కానీ అటువంటి సాహసం చేసి నెత్తి మీదకి నిప్పులు పోసుకున్నాడు అంటారే, అలా చేసుకున్న ఒక పెద్ద ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, తలలు వంచండి. నాతో పాటు ఈ మాట మీరందరూ కలిసి చెప్పినట్టయితే బాగుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సేవకుని ద్వారా ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఆయన ఒక మహాప్రవక్త, చాలా శక్తివంతమైనటువంటి ప్రవక్త. దేవునిచే ఏర్పాటు చేసుకునబడి ఒక చాలా ముఖ్యమైన కారణం కోసం ఒక ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని దేవునితో ముఖాముఖిగా ఆజ్ఞ పొందుకున్న ప్రవక్త. ఆయన పేరు మీకు ఇప్పటికే చాలామందికి అవగాహన వచ్చి ఉంటుంది. ఒకసారి ఎవరైనా పెద్దగా చెప్పగలరా? రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. యోనా. ఇప్పుడు అర్థమైందా? ఆయన గొప్ప ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి శక్తివంతుడు. ఒక ప్రాంతము నాశనం అయిపోతుందని తెలియజేయబడి నువ్వు పోయి సువార్త ప్రకటించని ఇంక ప్రవక్తలు లేరా? యోనాని ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడంటే అంతా హీజ్ ఎ చూజన్ ప్రాఫిట్, అంటే ఎన్నుకోబడినటువంటి ప్రవక్త, దైవజనుడు. సరే, సువార్త చెప్పమని దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడు యోనాని? నినివే పట్టణానికి. నేను విక్టర్ గారి లాగా మిమ్మల్ని భయపెట్టను. చెప్పండి. మీ ముఖాలు చూస్తూ ఉంటా, నాకే జాలేస్తుంటుంది. బిడ్డలు భయపడుతున్నారయ్యా విక్టర్ సారు అందాం అనుకుంటా. ఆయన అంటుంటాడు, ఎందుకమ్మా భయపడుతున్నారు, ఎందుకు, ఏదో ఒకటి చెప్పండి అంటాడు. నేను క్వశ్చన్ వేసి నేనే ఆన్సర్ చెప్తా. కాబట్టి తెలిస్తే ధైర్యంగా చెప్పేయండి ఏదో ఒకటి. రైట్, వెరీ గుడ్. దేవుడు యోనాని ఎక్కడికి పొమ్మన్నారు? చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. నినివే పట్టణానికి పొమ్మన్నారు. కానీ యోనాతో ఆయన మాట్లాడినప్పుడు, యోనా యోనా, ప్రభువా వింటున్నాను నాయన అంటే, ఇదిగో నినివే పట్టణ వాసులు చాలా దుర్మార్గపు కార్యాలు చేస్తున్నారు నాయన. యాక్చువల్గా దాని మీదకి నేను ఉగ్రత రప్పించాలనుకున్నాను, ఉగ్రత రప్పించి నాశనం చేసేయాలనుకున్నాను వితౌట్ ఎనీ వార్నింగ్. కానీ వాళ్ళు నా బిడ్డలే. మళ్ళీ జాలి కలిగి ఇప్పటికైనా మీరు మీ మనసు మార్చుకొని మీ యొక్క పద్ధతులు మార్చుకొని మారు మనసు పొంది దేవుణ్ణి నమ్మితే మీకు పాపక్షమాపణ జరుగుతుంది అని నువ్వు పోయి సువార్త ప్రకటించయ్యా అని చెప్పాడు. ఎవరికి? యోనా గారికి. యోనా గారిని ఎక్కడ పొమ్మన్నాడు? నినివే పట్టణానికి పొమ్మన్నాడు. యోనా గారు నేరుగా యొప్పే అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవునికి స్తోత్రం చెప్తాం. రైట్ రైట్ రైట్, అది యొప్పేనేనా కాదా అని చూస్తున్నాను నేను, అంతే. ఓడరేవు, రైట్ రైట్, ఏదో ఒక ఓడరేవులే, విశాఖపట్నం మాత్రం కాదు. వెళ్ళి తర్షీసుకు వెళ్ళే ఓడెక్కాడంట అక్కడ. అంటే టోటల్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? వాళ్ళు నినివే పట్టణస్థులు చాలా క్రూరులట. అంతకుముందు సువార్త చెప్పిన దానికి వెళ్ళిన వాళ్ళని చంపేశారట వాళ్ళు. ఆ భయము యోనాలో ఏర్పడింది. కానీ నమ్మకం అనేది లేకుండా పోయింది. ఇంతకాలము
అంత శక్తి కలిగిన పరాక్రమం కలిగినటువంటి దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడి నా ద్వారా ప్రవచించి ప్రజలను చక్కదిద్దిన దేవుడు నాకు తోడుగా ఉండి, యోనా నువ్వు పోయి నినివే పట్టణ వాసులకు చెప్పు, ఇంకొక 40 దినాల్లో నినివే పట్టణస్తులారా మీ పట్టణము అది ఉగ్రతకు గురై సర్వనాశనం అయిపోతుంది, కానీ మీరు మారు మనసు పొందినట్లయితే దేవుడు రక్షిస్తానంటున్నాడని చెప్పమన్నాడంటే చెప్పేసి ఈయన్ని పట్టుకొని తంతుంటేనో లేకపోతే కత్తులతో పొడుస్తుంటే వదిలేస్తాడా దేవుడు? వదలడు. ఆ విశ్వాసం లేకుండా అయిపోయింది యోనాకి. కానీ దేవుడు చెప్పాడు నినివే వెళ్ళమని, కానీ యోనా తర్షీషునకు పోయాడు. మనం మాట్లాడుకున్నాం. దేవునికి అప్పుడేమొచ్చిందంటే యోనా మీద కోపం వచ్చిందట. అరే బాబు, నేను ఇటు నినివేకు బొమ్మంటే నువ్వేమో ఇటు హైదరాబాద్ బొమ్మంటే విశాఖపట్నం పోయినట్టు అనమాట. అపోజిట్, డెడ్ ఆపోజిట్ వెళ్తున్నావు. ఎందుకని ఆ ఓడ ప్రయాణం చేస్తున్న ఓడ మీదకి ఒక పెను తుఫాన్ని రప్పించి, ఆ ఓడ అప్పుడంటమ్మా ఆ పెను తుఫానికి బద్దలైపోయే పరిస్థితి వచ్చిందట. బద్దలైపోయే పరిస్థితి. ఎటువంటి పెను తుఫాను వచ్చిందో చూడండి. ఆ బెద్దలైపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఆహారం కోసం నిల్వ ఉంచుకున్న ఆ గోధుమ బస్తాలు, ఇంకా వేరే వేరే వ్యాపారం తీసుకెళ్తున్న బరువులు అన్నీ సముద్రంలో పడేశారంట. ఎందుకు? ప్రాణాలతో మేము ఉంటే చాలు, ఆ ఓడను కొంచెం తేలిక చేద్దామని. లేదు, కాలేదు. అప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళు ప్రభువుని ఎరిగిన వారా? కాదు. వాళ్ళందరూ అన్యులు తల్లి. ఓడలో ఉన్న ప్రతి ఒక్కడు అన్యుడు, ఒక్క యోనా తప్పించి. ఈయన అన్యుడు కాదు, సామాన్యుడు కాదు, సామాన్య విశ్వాసి కాదు, ప్రవక్త. ఆ అన్యులు ఏం చేశారంటే, ఏదో మనలో ఒకడే తప్పు చేశాడు, దీనివల్లే సడన్గా ఈ ఉప్పెన రావడం ఏంటి, ఈ ఉగ్రత రావడం ఏంటి, చీట్లు వేశారు. వెయ్యంగలోనే యోనా పేరు వచ్చింది. యోనా పేరు రాంగలోనే నిర్ణయం తీసుకున్నారు. ఏం చేశారు? యోనానే చెప్పాడు, ఇది ఇంతటితో ఆగేది కాదులే, ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నా కాళ్ళు చేతులు కట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు మీరు బతికిపోతారని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అప్పుడు యోనాని చంపడానికి మళ్ళా ప్రభువారికి ఇష్టం కలగల. తన భక్తుడు ఏదోలే నేను చెప్తే బిడ్డ కొంచెం భయపడ్డాడు, నినివేకు పొమ్మంటే తర్షీసుపోతున్నాడు అన్నట్టే వాడిని ఎత్తి నీళ్ళలో పడేశారు వాళ్ళు. మళ్ళీ ప్రభువుకు జాలి కలిగి ఒక చేపకి ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించినప్పుడు నీళ్ళల్లో పడిన యోనా దేంట్లోకి వెళ్ళాడు, కానీ చేపని యోనాకు కూడా తెలియదు. అగాధ జలములలోనే ఉన్నాడు అనుకుంటున్నాడు. ఉన్నాను అనుకొని అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. ఎక్కడ? చేప కడుపులోకి వెళ్ళకముందే పశ్చాత్తాపడి ప్రభువారు చెప్పినట్టు నినివేకి పోయి ఉంటే, అసలు ఈ పరిస్థితికి దేవుడికి ఎందుకు ఈయన మీద కోపం వచ్చింది? యోనా ఏం చేశాడు కాబట్టి ఆ శిక్షకు గురయ్యాడో ఒకసారి అదే యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు చాలమ్మా, ఆ స్టార్టింగ్లోనే చదవండి మళ్ళీ. అయితే ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధిలోంచి పారిపోయాడు. అంటే సన్నిధిని వదిలిపెట్టేశాడు. సన్నిధిని వదిలిపెట్టేస్తే వచ్చిన శ్రమ ఓనాకి ఏంటయ్యా అంటే, సముద్రంలో ఎత్తి నీళ్ళలో పడేయబడ్డాడు, చాప కడుపులోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయ్యా అని నేను స్టార్టింగ్లో అన్ననే. ఎవ్వరు ఆలోచించరు.
శ్రమను గురించి దిగులు పడిపోతారు, శ్రమను గురించి భయపడిపోతారు, శ్రమను గురించి దేవుడిని నిందించేస్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళని చీకాకు పరిచేసి మాటలంటారు, లేకపోతే చీకాకుగా ఉంటావు, లేదా చిత్ర విచిత్రమైనటువంటి అలవాట్లు చేసుకుంటావు. పురుషులైతే ఏదో మందు కొట్టేయడం, అంతకుముందు లేదు. ఏంటంటే ఏదో మనశ్శాంతి కావాలా, నీ మొహం శాంతి కావాలా. మందు కొడితే మనశ్శాంతి వస్తుందా? ఏమన్నా ప్రసాద్ అన్న చెప్పన్నా వస్తుందా? దుర్మార్గుడా తలకాయ ఊపుతున్నాడమ్మా వస్తుందని. అతన్ని బయట పంపించేయండి, యోనాని, నన్ను నవ్వించేదానికి. కాబట్టి దేవుని సన్నిధిలోంచి మనం ఎప్పుడైతే విడిచి బయటకు వెళ్ళిపోతామో అప్పుడు దేవుని సన్నిధికి మనకి ఏమొస్తుంది? ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ కోసం చూస్తుంటాడు సైతాను గాడు. చూస్తూ గమ్మున గ్యాప్ను అలా ఉంచుతాడు. వాడు తన సమూహాన్ని దూరండ్రా అంటాడు. అంతే అంతే. వాళ్ళు వచ్చేసేసి ఎదిగేస్తుంటారు. వీడికి ఆరోగ్యం బాగుంది అంటాడు ఆడు. అప్పుడు దాకా బాగున్నవాడు తుమ్ముతుంటాడు కచే కచే అని. అప్పుడు దాకా బాగున్నామే పొయ్యి దగ్గరికి ఇలా టనంగంలోనే చేయగలుగుద్ది. నేనేం మహాశ్రమలో చెప్పడం లేదు. శ్రమలు ప్రారంభమవుతాయి దేవుని సన్నిధికి నువ్వు దూరమైనప్పుడు. యోనా ఏం చేశాడు? దేవుని సన్నిధి గట్ట దూరం, యెహోవా సన్నిధికి అని రాసింది అక్కడ. అయితే యెహోవా సన్నిధికి దూరంగా తర్షీషు పట్టణం పారిపోయాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు హ్యాపీగా ఉన్నటువంటి నీ కుటుంబంలో, హ్యాపీ జర్నీ చేస్తున్నటువంటి నీ కుటుంబంలో ఏ చీకుతింత లేకుండా ఉన్న దాంట్లోనే చక్కగా భోంచేస్తూ, ఉన్న దాంట్లోనే చక్కటి వస్త్రాలు కట్టుకుంటూ, ఉన్న దాంట్లోనే నీ బిడ్డలకు మంచి చదువు చెప్పించుకుంటూ, భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఉన్న నీ కుటుంబంలో అకస్మాత్తుగా శ్రమలు ఎందుకు ప్రవేశించాయి? చెప్తారా? ఒకటి సన్నిధి అంటే ఏంటి? సన్నిధి అంటే ఏంటి? మందిరము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని మందిరం. ఒకప్పుడు నువ్వు దేవుని మందిరమే నీ స్వగృహం అనుకున్నావు. 1-2 గంటలు దేవుని మందిరానికి వచ్చి, ఏది ఆదివారం కాదు, సోమవారం నుంచి శనివారం వరకు ఒక్కదానివేనో, లేకపోతే 2-3 కలిసో, లేకపోతే పురుషులైతే 4-5 పురుషులు కలిసి మందిరానికి వచ్చి ప్రార్థన. నీకేంటి నాకేంటి, ఒకరి గురించి ఒకరు కాకుండా సంఘంలో కాపరి ఏం ప్రకటన చేశాడు, ఎవరికి ఏం బాగలేదని ప్రార్థన చేయమన్నాడు, అవన్నీ రాసేసుకుంటారు. ఇలా గడిపినంత కాలము నీ కుటుంబంలో ఏ బాధ లేదు, నీకే శ్రమ రాలా. ఎప్పుడైతే మందిరానికి నువ్వు దూరం అయ్యావో, సన్నిధికి దూరం అయ్యావో, దేవునికి దూరం అయ్యావో, సైతాను చేష్టలు నీకు వచ్చేస్తాయి, నీ కుటుంబంలోకి వచ్చేస్తాయి. వాడు ఇక నిన్ను వదలడు. చాలా సులువుగా, చాలా ట్రిక్గా, చాలా నేగ్గా. వాడు మామూలుడు కాదు కదా. దేవాది దేవుని సింహాసనాన్ని ఆశించినటువంటి దుర్మార్గపు తలంపులు కలిగినటువంటి వాడు నన్ను వదులుతాడా? నువ్వు సన్నిధిలో విడువక క్రమముగా ఆరాధనకు వస్తూ క్రమముగా, ఒకప్పుడు అనుకున్నావు ఆ దేవాలయాన్ని ఊడ్చే భాగ్యం వస్తే చాలు నాకు అనుకున్నావు. నువ్వు దేవుడిచ్చాడు. ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటే చాలు అనుకున్నావు, ఇచ్చాడు సమయాన్ని. సన్నిధిని గురించి చాలా ఆశగా జీవించినంత కాలము ఏ సమస్య నీకు రాలేదు. వచ్చినా ఆ సమస్య నీకు తెలియకుండానే విడిపోయేది. ఆ సమస్య వల్ల నీ ఇంటికి కానీ, నీ కుటుంబంలో నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డలకు కానీ, నిన్ను నమ్ముకున్న వారికి కానీ, నీ వ్యాపారానికి కానీ, నీ ఉద్యోగానికి కానీ, దేనికి ఏ విధమైన నష్టం రాలేదు. ఎప్పుడైతే యోనాలాగా సన్నిధిని విడిచి పారిపోయాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరానికి మనం రాలేకపోతున్నాము అంటే సాతానుడు ఒక రకంగా ఏం చేస్తాడంటేనంట, మనిషిని
కొన్ని ఆకర్షణలు, కొన్ని ఇది తప్పించుకోలేమే అన్నట్టుగా. కానీ నువ్వు నిలబడితే వాటిని కూడా తప్పించుకునేటట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి. దయచేసి నాకు మీ కాన్సన్ట్రేషన్ కొద్ది నిమిషాలు నన్ను చూస్తూ ఉండండి, ఎందుకంటే డిస్టర్బ్డ్గా ఉంది కదా మనకి. అసలు దాన్ని వినబాకండి, ఓకే? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, సాతానుడు నిన్ను వెనుక గుంజేస్తాడు. ఎలా గుంజుతాడు? నువ్వు బయలుదేరతావు మందిరానికి, సన్నిధికి పోవాలని, చుట్టాలు వస్తారు. ఈ చుట్టాలు అనేవాళ్ళు ఆడు క్రైస్తవుడే. వాడు ఆల్రెడీ సన్నిధికి దూరం అయిపోయి నెత్తిన శని పెట్టుకున్నవాడు. ఆ శనీశ్వరుడు నీ కొప్పలోకి వస్తాడు. ఏం చేస్తాడాడు? అది అలా ఇవ్వాలా, ధైర్యంగా ఆన్సర్స్ ఇవ్వాలా, అంతేగాని అనకూడదు. చూడండి తల్లి, అపవాది నిన్ను మోసపరుస్తున్నాడంటే వాడు మోసపరిచే విషయాలు కొన్ని నీకు తెలియవంట. అరే, అపవాది నన్ను కొట్టాడరా దెబ్బని తెలుసుకునేటప్పటికే నువ్వు పడిపోయి ఉంటావు అగాధంలోకి. ఎట్లా? యోనా చేప నోట్లో పడినట్టుగా కొట్టుకులాడుతుంటావు. యోనా ఏం చేస్తున్నాడు? అగాధ జలములు నన్ను చుట్టి ఉన్నాయి, నాకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నాచు ఎక్కడుంది? చేప కడుపులో నాచు ఎక్కడిది? ఆ చేప కడుపులో ఉన్న ఆ చెత్త చెదారము లేకపోతే పేగులు ఈ చుట్టేసి యోనాని కదలకుండా చేస్తే అక్కడ మోకరించాడు. అక్కడ కూడా తనకొచ్చిన కష్టాన్ని, తన నిర్లక్ష్యానికి నేను ఈ పరిస్థితిలోకి వచ్చానే అని గ్రహించలేక ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు ప్రభువా, అది కూడా చేపలో ఉన్నానని గ్రహించకుండా దేవుని మాటను బట్టి సేవకుడు మాట్లాడతాడు. అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా? అది దేవుని మాట కాదు, సొంత మాట అని సేవకుడి మీద ఒక వ్యతిరేకతను కలుగు చేస్తాడు. అలాగే పూర్వము రోషము కలిగినటువంటి ఇలాంటి ప్రవక్తల్లో ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు. ఏలియా అనే ప్రవక్త ఆయన ఆహాబు దగ్గరికి వచ్చి ఛాలెంజింగ్ చేస్తూ మాట్లాడుతూ, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో నీకు తెలుసా అన్నాడు. ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో నీకు తెలుసా అంటే, ఆయన ఏలియా ఎక్కడికి పోతే ఆయనతో పాటు దేవుని సన్నిధి ఆయనతో పాటు వచ్చేస్తుందట. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకనే ఏలియా ఎలుగెత్తి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. తడిచిన బలి మాంసమును, పశువు మాంసమును తడిచిన వాళ్ళు దాన్ని బుగ్గి చేసి పడేసింది. అదే ఏలియా అదే ఆత్మతో, అదే దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నాను, నేను ఎక్కడుంటే ఆయన నాతో ఉంటాడు అన్న విశ్వాసంతో వర్షమా ఆగిపో అన్నాడు. 3.5 సంవత్సరాలు గడ్డి మనవలేదట తల్లి, గడ్డి మనవలేదు. అది దేవుని సన్నిధిలో మనము అనుభవించాల్సినటువంటి గర్వకారమైనటువంటి కార్యాలు. మరలా అదే ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇక చాలు, వర్షాన్ని ఇమ్మంటే ఆఫ్టర్ 3.5 years ఫస్ట్ కనపడిందంట చిన్న అరచెయ్యి అంత మేఘం. ఆ తర్వాత పట్టజాలనంత వర్షం కురిసింది, కుంభవృష్టి, సమృద్ధి. దేవుని సన్నిధి అంటే మీరు ఏమనుకుంటున్నారంటే తల్లి, చాలా జనరల్గా అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఒక ఏదో మనకి తీరుబాటు ఉంటే వెళ్ళి దేవునికి కాస్త మొక్కుబడిగా, ఎవరిటనేది తవుడుకోకుండా ఆర్సీఎస్ అంటది. ఎలా చెప్పుద్ది అమ్మాయి? ఇన్ని సంవత్సరాలుగా గొంతు చిచ్చుకొని బాధపడుతుంటే సునాయాసకి ఎవరు అంటారంటే ఆర్సీఎస్ అంటది. పాపం మా అమ్మాయి ఆర్సీఎం. సరే అనుకోండి, వాళ్ళకి అదొక సెంటిమెంట్. అంటే ఏదో క్రాస్ వేసుకున్నట్టు వేసుకుంటే
ఒక శుభం, ఒక ఏదో కాపుదల మాకు దేవుని సిలువ వలన వస్తుందన్న ఒక తృప్తి. నేను దాన్ని విమర్శించడం లేదు, నేను విమర్శించేది ఒక్కటే, ఆర్సీ వాళ్ళని. దేన్ని అమ్మా బాగా పనిచేసింది. ఇప్పుడు ఇది 3వ సారి. వెళ్ళే లోపల ఈ 40 రోజుల లోపల ఇంకో 2-3 సార్లు చెప్తే మీకు కాస్త ఎక్కుద్ది. మరియమ్మ తల్లి ఆమె మహా పూజ్యనీయులు కాదు, పవిత్రురాలబ్బా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పవిత్రురాలామె, పవిత్రమైన గర్భము, పవిత్రమైన ఆలోచనలు. ఆమెకు అప్పుడు ప్రదానం కూడా చేయబడిన కాబోయే, తనకు భర్త కాబోయే పురుషుడి మీద కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలు రాలేదంట. అందుకు మరియమ్మని చెప్పానే, కొన్ని వేల మంది తమ గర్భాలను పరిశుద్ధంగా ఉంచుకున్నారంట. ఎందుకు? ప్రవచనం వాళ్ళకి తెలుసు. కన్యక గర్భమున ఎవరైనా, ఆయన పేరేంటి అక్కడ అనేది ఏంటి, దైవ కుమారుడు కూడా కాదు తల్లి, ఇమాన్యులా కాదు, సరే గుర్తుకొస్తుంది, సడన్గా రావాలన్నప్పుడు గుర్తు రాదు. కన్యక గర్భమున దేవుడు పుడతాడని ఉంటే వాళ్ళు కొన్ని వేల మంది అలా వెయిట్ చేస్తూ ఉంటే మరియమ్మ తల్లిని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఆమెకు ప్రదానము చేయబడిన కాబోయే భర్త మీద కూడా ఏ విధమైనటువంటి కోరిక పుట్టలేదంట ఆమెకి. అంత పవిత్రురాలు ఆమె కాబట్టి ఆమె చూస్ చేసుకోబడింది. ఇప్పుడు యోనా సంగతి చూద్దాం. అప్పుడు వరకు ఒక ప్రవక్తగా గౌరవించబడినటువంటి యోనా ఒక్కసారి దేవుని మాటకు వ్యతిరేకం కనబర్చి సన్నిధిలోంచి పారిపోయిన తర్వాత అతను ఏమైపోయాడు తెలుసా? ఒంటరి వాడైపోయాడంట. ఎలా? అంతేగా, ఎలా? చేప కడుపులో ఇంకెవరన్నా అంతకుముందు మింగిన పిల్లలు ఏమన్నా ఉంటే గిలకిలకిలకిల అంటుంటే అయ్యో తోడు ఉంటాయేమో, అంతే కదా. చేప కడుపులో ఉన్నానని కూడా ఆయనకి తెలీదు, ఎక్కడో ఉన్నాను, అగాధ చీకట్లట్ట ఆయనకి, చుట్టూ నన్ను చుట్టేసేయి, నన్ను కట్టేసేయి, ఒంటరి వాడిని అయిపోయాడంట. జాగ్రత్త. ప్రియమైనటువంటి ఆర్సిఎస్ సంగమా, మిమ్మల్ని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే, దైవ సన్నిధి అనగా దేవుని మందిరానికి దరిదాపులకి కలలో కూడా దూరం కావద్దు. మన టైటిల్ ఏంటి? మన జీవితంలో కలుగు శ్రమస్యలకు కారణం ఏంటి? మొదటి కారణం ఇదే, చివరి కారణం ఇదే. నువ్వు సన్నిధిలో నిలబడు, సన్నిధికి క్రమముగా రా, సన్నిధిలో నీ సమస్యలు వస్తే దాని గురించి ప్రార్థన చేయి, నీ సంఘ కాపరితో చెప్పుకో, సహవిశ్వాసులు ప్రార్థనాపరులు వాళ్ళకి చెప్పు, కలిసి ప్రార్థన చేయి. సమస్యలన్నీ తీర్చేసేవాడు మన యేసయ్య మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి భయం ఏంటి? ఇంకా ఇది మర్చిపోయి ఎంతవరకు మానవుడు ఎలా అయిపోతున్నాడంటే, సాతాను గడట ఒక మత్తు కలుగు చేస్తాడట. అమ్మా, నువ్వు సన్నిధికి దూరం అయిపోయావు, సన్నిధికి నీకు దూరం ఏర్పడిన తర్వాత సాతానుడు దూరాడు, వాడు నీకు ఒక మత్తు కలుగు చేసి ఏం చెప్తుంటాడంటే, ఇంతకాలం పోయావుగా, చర్చి అన్నావుగా, గంటల గంటలు ప్రార్థన చేసావుగా, ఏమైపోయింది? చర్చిలో మీటింగ్లు అంటే నువ్వేగా మొదట గుప్పిలు విప్పి కానుకిచ్చింది. ఎందుకు మరి నీకు శ్రమలు? ఎందుకు నీ కుటుంబంలో సమస్యలు? ఎందుకు నీ పిల్లల్ని మాట ఎట్టలేదు? చెవులో చేరి ఇదే రొదవాడు ఆ మత్తులోకి తీసుకెళ్తే, ఆ మత్తులో నువ్వు ఏం చేస్తున్నావంటే, దేవునికి వ్యతిరేకంగా మందిరానికి దగ్గర అవ్వాల్సిన నువ్వు ఇంకొంచెం దూరం వెళ్ళిపోతున్నావట. దేవునికి నీకు ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలో ఆయనకి తెలుసు. అది తెలుసుకోకుండా ఈరోజు ప్రార్థన చేశాను, రేపు పొద్దున కల్లా మెరకలు జరిగిపోవాలా, లేకపోతే ఈయనేం దేవుడు, ఈయనకే మహత్యం ఉంది, ఇవే గొలుగుళ్ళు, ఇవే సనుగుళ్ళు. నాకు తెలుసు, నా సొంత వాళ్ళు నాకు తెలుసు.
మంచి చేస్తే దేవుడు, చిన్నది ఏదైనా వచ్చిందనుకో ఇంకంతే. అంటే ఇక కుటుంబం అన్నాక పెద్దవాళ్ళు ఉంటారు, పిన్న బిడ్డలు ఉంటారు, నడి వయస్కులు ఉంటారు, యవ్వనస్తులు ఉంటారు. మీరు కుటుంబం అన్నాక ఆ ఫ్యామిలీలో మరణాలు సంభవించవా? ఇప్పుడు తండ్రి ఉంటాడమ్మా, కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళకి బిడ్డలు పుట్టారు. ఈ తండ్రి ఎంతకాలం ఉంటాడు? ఏదో ఒక రోజు దేవుని సన్నిధికి పోవాల్సిందేగా. ఆ తండ్రి పోయాడు అనుకో, ఓ నాన్న అప్పుడే పోయావా, ఈయన పాపం చిన్న వయసే 86, 90 ఉంటాయి. అంటే అప్పుడు కూడా దేవుని సన్నిధికి పోనివా నువ్వు? ఎందుకంటే ఆయన పెన్షనర్ అయితే మహాప్రేమ వీళ్ళకి, పిల్లలకి. ఆ వచ్చే పెన్షన్ అయిపోద్దిగా, ఇంకా ఆ వయసులో ఆయన ఎంజాయ్ చేసేది ఏం లేదు. దేవుని పిల్లలరా, సాతానుడికి నువ్వు చెవిచ్చి సన్నిధికి దూరం అయితే సమస్యలమయమైపోతుంది నీ యొక్క జీవితం. కొంతమంది సమస్యలు అనుభవిస్తూ కూడా సన్నిధికి రారు. అది మరీ విచిత్రం. ఇక ఆ గుంపుని ఏమనాలి, ఆ గుంపుని ఎలా బాగు చేయాలి, ఏం చెప్తే వాళ్ళలో మారు మనసు వస్తుంది. ఒక ప్రక్క భర్త పచ్చి తాగుబోతైపోయి ఇంటికి వస్తే చెత్త కొట్టుడు కొడుతుంటాడు. ఇంట్లో భార్య పిల్లలు కూడా కొడుతుంటాడు. కొంతమంది వాళ్ళకి అదేమో పైశాచిక ఆనందము, కొట్టుడు. అలా ఉన్న నీ స్థితిలో నువ్వు మందిరానికి రావద్దు, నువ్వు కన్నిటితో దేవుణ్ణి ప్రార్థన చేసుకోవద్దు. ఆదివారం అయినా సరే టీవీ ముందు పెట్టుకొని అంట్లు తోముకుంటా ఉంటుంది. ఇంక ఎప్పటికీ నీ సమస్యలు తీరేది? మన ఈరోజు వాక్య అంశం మీద నీ సమస్యలకు కారణం ఏంటి? మనకు ఒక గొప్ప దైవజనుడిని చూపించాడు, యోనాని. ఆయన సన్నిధికి దూరం అయిపోయినందువలన, ఆయన మాట వినకుండా ప్రభువారిచ్చిన ఆజ్ఞను తిరస్కరించి నినివేకు పోపంటే తర్షీషుకుపోయి లాస్ట్కి చేప నోట్లో పడ్డాడు. సన్నిధిలో ఉన్నటువంటి విలువ ఇప్పుడు చెప్పానంటే, మీరు జీవితంలో ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, లేదా సంఘంలో జరిగే ఏ ఆరాధనన్నా వదలరు తల్లి. కీర్తనల గ్రంథం 97 కీర్తన తీయండి అందరూ. దేవుని సన్నిధికి ఉన్న బలం, దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెడితే, ఆయన ఆరాధిస్తే ఒక అరగంట సంఘం అందరితో కలిసి నీకొచ్చే బలం. కీర్తనల గ్రంథము 97వ కీర్తన తీశారు అందరూ. 5వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పర్వతములు సైతము మైనము వలె. మైనం అంటే తెలుసా మీకు? యవ్వన బిడ్డలారా, క్యాండిల్కి ఉంటుంది చూసారా తెల్లగా, దాన్ని కొంచెం ఒక గిన్నెలో వేసి వేడి చేస్తే ఏమవుద్ది? కరిగిపోద్ది. యెహోవా సన్నిధిని దూరం అయిపోయాడు యోనా. ఏ సన్నిధిని దూరం అయిపోయాడు ఆయన? యెహోవా సన్నిధిని, సర్వశక్తుని సన్నిధిని. పర్వతములు సైతము మైనములు వరే. మీరు పర్వతములు అంటే ఏమనుకుంటున్నారు? అబ్బో, ఇక మన చుట్టూ ఉన్న ఈ పేర్లు వదిలేండి, ఆ దేవతల కొండలు, గాంధీ కొండ, ఇంకేదో కొండ, ఇవన్నీ కరిగిపోతాయి అనుకుంటున్నారా? కొట్టుంటే చప్పట్లు గట్టిగా చెల్లి చెప్పింది. పర్వతములంటే నీ శ్రమలు, పర్వతములంటే నీ కష్టాలు, పర్వతములంటే నిన్ను అనవసరంగా నిందిస్తున్నారే, ఆ నిందలు, ఆ నిందించినప్పుడు హృదయంలో ఒక విధమైన దిగులు పుట్టి, నేను ఏం చేశానని నన్ను ఇప్పుడు ఇంత మాట అనేశారని ఆ నిందలు. పర్వతములంటే నీ అప్పులు, కన్ను మిన్ను కానుకుండా చేస్తావే అప్పులు, ఆ అప్పులు. పర్వతములంటే అనారోగ్యం. చాలా వరకు 90% అనారోగ్యాలు
ఎందుకు వస్తాయి? నేనే చెప్తాను, భయపడబాకండి. మళ్ళీ విక్టర్ గారు లాగా నేను చెప్పండి చెప్పండి అన్ను. ఒక ప్రశ్న వేస్తా, నేనే చెప్తా. ఎస్, 90%, 90% రోగాలు మనకు మనమే తెచ్చుకుంటాం కదమ్మా. మా కోమలకి కూలింగ్ వాటర్ అంటే పడదు. తాగింది అనుకో, నా తల్లి ఇక నువ్వు దగ్గు కారణమే కారణం. వాళ్ళ అమ్మమ్మ అంటే వరుసకి అమ్మమ్మ అవుద్దులే, మా చెల్లి చాలా చిన్నదామె, కల్వరి వరుసకి ఆమెకి అమ్మమ్మ అవుద్ది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ డోర్ తీసి గట్ట 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 తాగేస్తాడు ఐస్ వాటర్. దానికి దేవుడు ఏం చేస్తాడమ్మా? నీకు కడుపులో అల్సర్ ఉంది అంటే కొంచెం కారం తింటే మంట, మామిడికాయ పచ్చడి ఊరగాయ సంవత్సరానికి ఒక్క రోజు కదా వదినా ఎయ్ అనేది, దాంట్లో మన నెయ్యి పోసుకొని తింటే కడుపులో మంట పెరిగిపోద్ది, నేతి వలన గుండెల్లో కొవ్వు పెరుగుద్ది. అయ్యా శారాబాబు గారు వింటున్నారా? మన రోగాలకి ఎవరు కారణం? మనమే కారణం. తెచ్చుకునేదును ఆయన మీద నిందలు. ఎందుకు వచ్చింది ఆయన ఇక్కడ పట్ట? ఎందుకు వస్తుంది? మితిమీరి తింటే వస్తుంది, తినకూడని తింటే వస్తుంది. నిజం తల్లి. బీపీ ఎందుకు వస్తుంది? ఉప్పు ఎక్కువ తింటే వస్తుంది. బట్ షుగర్ తింటే రాదు, అది డయాబెటీస్. నువ్వు భయపడబాక. షుగర్ తింటే షుగర్ రాదు, కానీ ఉప్పు తింటే మాత్రం ఖచ్చితంగా బీపీ వస్తుంది. నెక్స్ట్, ఇవన్నీ దేవుని సన్నిధికి నువ్వు వస్తేనంట మైనంలాగా కరిగిపోయి ఎట్లా పోయినరా ఈ సమస్యలు అని నీకే ఆశ్చర్యం కలుగుద్దట. మంచిగా చప్పట్లు కొడతారనుకున్నానే, వాళ్ళే కొడతారనుకున్నా. అంటే కరగాలని లేదా మైనంలాగా? నేను ప్రకటిస్తున్న నా దేవుడు నీ కొరకు నా కొరకు 2020 సంవత్సరాల క్రితం ఆ సిలువలో 2 చేతులు చాచి మేకులు కొట్టబడితే 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి, మేకులు మామూలు మేకులు కాదు, 30 అంగుళమే ఉంటాయంట, సారీ అది మందం, ఇంత పొడుగు మేకులు కొట్టే ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతూ ఏమన్నాడు? అంత హింసించిన వాడినే క్షమించిన యేసయ్య నీ అప్పులు తీర్చలేడా? నీ రోగాలు మాన్పలేడా? నీ సమస్యల నుంచి విడుదల కలగజేయలేడా? మరి ఎందుకు వెళ్తున్నావు నువ్వు దేవుని సన్నిధికి? ఎందుకు వస్తున్నావు గెస్ట్ లాగా అప్పుడప్పుడు అని? నేను ఇటు చూసి అన్నాను అనుకో, వాళ్ళని అన్నాను అనుకో బాకండి. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, ఇలా చేతులు చాచాడట యేసయ్య. నా వరుడు కలువరిలో బలియాయేను, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయేను, బలి అయిన వారికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము, బలి అయిన వానికే అర్పించుకొనుటే నా ధర్మము, ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం, సొంతమైపోవాలి ఓ దీనమైపోవాలి, సొంతమైపోవాలి నా రాజుతో
లీనమైపోవాలి ఆ ప్రేమలో. పరదేశిగా నేను వచ్చానిలా, పరదేశిగా నేను వచ్చానిలా, కీర్తిని కాటాలని కొరకే బ్రతికేదను, కాపాడుకొందును నా సాక్ష్యము. పాడుకుందామా? కొరకే బ్రతికేదను, కాపాడుకొందును నా సాక్ష్యము. యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా ప్రియునితో, మిళితమైపోవాలి ఆ ప్రేమలో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి ఆ రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా ప్రియునితో, మిళితమైపోవాలి ఆ ప్రేమలో. గట్టిగా ఒక మంచి స్తోత్రం చెప్తాం తల్లి. హల్లెలూయా. యోనా ఒంటరి తనానికి కారణం సముద్రంలో మరణపు ఉరులలో చెక్కబడి కేకలు వేస్తున్నాడంట. అదే యోనా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం తల్లి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు, అబ్బో భూమి గడియలంట వేసినట్లుగా ఆయన ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడు, చేప నోట్లో ఉన్నాడు. ఆయనకి ఏమి అర్థం కాక చీకట్లో భూమిలో గడియలు వేసి ఉన్నట్లుగా నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా చదువమ్మా, మళ్ళీ చదువుదాం. ఉన్నవి పర్వతపు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్దాం. రియలైజేషన్ వస్తుంది అతనిలో. పైకి రప్పించి ఉన్నావు. రైట్, చదువు. 7వ వాక్యం కూడా చదువు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నేను యెహోవాను, అంతకుముందేంటి, యెహోవా సన్నిధి నుంచి తర్షీషునకు పారిపోయాడు. పారిపోయినప్పుడు ఏం వచ్చాయి? శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి. నిందలు ఎట్లా వచ్చాయి తెలుసా? ఓడలో అంత పెద్ద దైవజనుడు ప్రవక్త ఓయి నిద్రపోతా అన్నాడు. ఎవడాడు? ఓడ నాయకుడు. సరే, వాడు అన్యుడు. ఒక ప్రవక్తని పట్టుకొని అంత మాట అనే అధికారం వాడికి లేదు. అధికారం కాదు, అర్హత లేదు. కానీ ఇతను సన్నిధి నుంచి దారంగా బాడిపోవడానికి కారణము నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు 7వ వాక్యంలో, నేను నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్దాం. మళ్ళీ ఒకసారి 7వ వాక్యం చదవండి అమ్మా. కూపములో నుండి నా ప్రాణములో నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని
నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎస్. మరలా యోనా తిరిగి సన్నిధిలోనికి వచ్చి, ఆయన కంట్రోల్లోనికి వచ్చి, పరిశుద్ధాలయంలోనికి నా మనవి వచ్చింది, మారు మనసు పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వచ్చాను. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎన్ని మార్లు గద్దించిన లోబడక, సన్నిధికి రండయ్యా, నీ సమస్యలన్నిటినీ మైనములాగా కరగజేసే ప్రదేశము ఈ సన్నిధి. ఎందుకంటే ఇక్కడ అడుగు పెట్టామంటే ఇది మామూలు స్థలము కాదు. నీకు నాకు కంటికి కనబడదు, కానీ ఇది పరిశుద్ధ అగ్ని భగ 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 మండుచున్నటువంటి స్థలము. పరిశుద్ధ అగ్ని అంటే ఎవరి అగ్ని? అది యెహోవా అగ్ని. అది పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధాత్మ సంచరిస్తున్నటువంటి స్థలము. ఇందులోకి వస్తే, ఇందులో అడుగు పెడితే నీకు మేలు కలుగుతుందా? శ్రమలు కలుగుతాయా? నీకు ఇందులో అడుగు పెడితే నీ శ్రమల నుంచి విడుదలకు పొందుతావా? ఇంకా ఎక్కువ శ్రమలు అయిపోతాయా? విడుదల. ఇన్ని తెలిసి సన్నిధికి ఎందుకు నువ్వు దూరం అవుతున్నావు? చిన్న చిన్న కారణాలు. అదేదో నువ్వు లేవలేనంత పరిస్థితి వచ్చింది, రాకుండా ఉండదు. ఒక్కోసారి నీరసపడిపోతావు, జ్వరం వచ్చేస్తుంది, కళ్ళు ఎరుపులెక్కే అంత మంటలు వచ్చే జ్వరం. ఆ రోజు మానినా ప్రభువుని నువ్వు ఎక్స్క్యూజ్ అడగొచ్చు. చుట్టాలు వచ్చారా నువ్వు మందిరానికి మానేస్తే? లేకపోతే ఆ రోజు మంచి క్రికెట్ మ్యాచ్ ఉంది, ఇదిగో మా పురుషుడికి ఉంది, ఐపీఎల్ అంటే ఐపీఎల్, నీ మొహం పిఎల్, మళ్ళీ బెట్లు కాస్తున్నారు వీళ్ళు, జూదం. మళ్ళీ నీకు పరలోకం కావాలి. ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వు మందిరానికి రావు, దేవుణ్ణి ఆరాధించవు, నీ అక్కర్లకు వస్తావు, ప్రభువా అంటావు, పొందుకున్నావు అనుకో, మళ్ళీ ప్రభు మొక్కం చూడవు, కనీసం కృతజ్ఞత కానుక కూడా వేయవు. నీకు ఎందుకు దేవుడు మేలు చేయాలి? నీ సమస్యల నుంచి ఎందుకు ఆయన విడుదల కలుగు చేయాలి? చేస్తాడమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చేయాలంటే ఆయన స్వభావమే అది. కీడు చేసేవాడు కాదు ఆయన. కీడు చేసిన వారికి కూడా మేలు చేసిన దేవుడమ్మా మన యేసయ్య. కొట్టండి చప్పట్లు, ఇప్పుడు కొట్టండి గట్టిగా. నా యేసయ్య, మన యేసయ్య. ఒకసారి మీ పక్క వారితో చెప్తారా? కీడు చేసిన వారికి కూడా మేలు చేసింది మన యేసయ్య అని పక్కన వాళ్ళు చెప్పుకోండి. ఏం పర్లేదు, సిగ్గుపడద్దు. మంచి మాటే నేను చెప్పమనింది. నా మొహం చూస్తారేంది? చెప్పారా మీ ఇద్దరు శత్రువులా? మెల్లగా చెప్పాలా? ఏమైనా బయటకు పంపించేయండి. సేవకుడిని కంట్రోల్ చేస్తుంది. ఒకరినొకరు చెప్పుకోండి. ఎంత ఆనందంగా ఉంటుంది కదా. కీడు చేసిన వారికి, అరే పండుగ నువ్వు నాకు చెప్పరా, కీడు చేసిన వారికి మేలు చేసిన పరమ దేవుడు రా మన యేసయ్య. చప్పట్లు కొట్టు మళ్ళీ ఒకసారి గట్టిగా. అమ్మా నిజంగా అమ్మా, ఆ విలువ తెలియనప్పుడు నాకు క్లబ్బులంటే ఆశ, పార్టీలంటే పరుగులు, అబ్బో ఇక అసలు చెప్పలేను ఆ జీవితం. కానీ ఈ విలువ తెలిసిందే. నువ్వు ₹1,00,00,000 అక్కడ నీకు ఉచితంగా ఇస్తానన్నా ఆరాధన మానలేను. ఏది ఈరోజు నేను సేవకుడినయ్యాను అనుకుంటున్నారా? సేవకుడిని కాకుండా, ఏ సంఘ పెద్దని కాకుండా, విశ్వాసిగా ఆ వరండాలో మూలన కూర్చొని ఉండేవాడిని. నా పక్కన మా ప్రసాద్ గారు కూర్చునేవాడు. ఆయన అప్పటికే సంఘ పెద్ద సెక్రటరీ, చాలా ముదురు ఆయన. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సెక్రటరీయే. చక్రం తిప్పుతా ఉన్నాడు మా అన్న. అప్పటికి నాకు అప్పుడైతే 2 ఆరాధనలు. ఎందుకంటే మన పాస్టమ్మ గారు ఉన్నారు కదా, ఆమె ఈ చర్చికి కొంచెం లేట్ అవుతుందని నన్ను పొద్దున్నే ఏదైనా చర్చికి తీసుకెళ్ళండి అంటే, లూథరన్ చర్చి 8 to 10 ఒక ఆరాధన ఉంటుంది అక్కడ. ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం 8 కల్లా, 10 కల్లా అయిపోద్ది. మళ్ళీ తీసుకొచ్చేసి ఇంటికి దింపేసి నేను ఒక్కడనే వచ్చేసేవాడిని ఈ చర్చికి. ఎందుకంటే ఆ రుచి చూశానమ్మా. దానికి ముందు భయంకరమైనటువంటి దెబ్బలు పడ్డాయి, శ్రమలు వచ్చాయి నాకు. చెప్పాను అనుకుంటా అంతకుముందు మీకు ఒకసారి. బ్రాండ్ న్యూ లారీ కొన్నాను నేను, బ్రాండ్ న్యూ లారీ, సెకండ్ హ్యాండ్ లారీ కాదు,
బ్రాండ్ న్యూ షోరూమ్ డెలివరీ లారీ తీసుకుంటే లైన్ మీద పెట్టిన 26వ రోజు సూర్యాపేటలో ఆగి ఉన్న ఇంకో లారీని కొట్టే షేపులు లేవు బండికి, నా బండికి 5 రోజులు బండి ఏమైపోయిందో తెలియలా. వాడు గుద్దేసిన వాడు డ్రైవర్ బాగానే ఉన్నాడు, వాడు పరారు. కనీసం అక్కడి నుంచి ఫోన్ చేసినా చెప్పాలి, నాకు చెప్పాలా. స్పాట్లో నా లారీలో ఒక ప్యాసింజర్ ఇచ్చుకున్నాడంట, ఇక్కడేదో చిల్లకల్లు వాళ్ళ దగ్గర, వాడు స్పాట్లో చచ్చిపోయాడు. ఇది మామూలు శ్రమ అంటారా తల్లి? 26 రోజు ఒక నెల డబ్బు కూడా నేను దాన్ని చూసుకోవాలా, అప్పుడే జారిపోయి ఉండాలి నేను. కానీ నేను అప్పుడే బలపడ్డా. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నన్ను అన్నారు, ఇంకా ఏందిరా దేవుడు అంటావు మా వాళ్ళు, ఇంకా ఏంటి దేవుడు అంటావు, అంత పెద్ద నష్టం జరిగితే నీకుంటే లేదు లేక నా అతిక్రమాల గురించే, లేదన్నయ్య నా అతిక్రమాల గురించే. ఓ లేదు నా చిన్న ఆయన, నువ్వు అలా అనొద్దు, దేవుడు కాదు ఇచ్చేసింది, నా అతిక్రమాల గురించేలే అని బలపడి ఆ లారీ రిపేర్ అయిపోయి మళ్ళీ వచ్చింది. లైన్ మీదకి రాంగలోనే ఫస్ట్ అప్పుడు రాజబాబు ఎప్పుడో తెలుసా, 1992 1992 సంవత్సరంలో ఆయనతో కృతజ్ఞత ప్రార్థనా కూడికి పెట్టించుకున్నాం ఇక్కడ మా అత్తగారి ఇంట్లో వెనకాల. అప్పుడు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒక్కరోజు మారినోడు కాదమ్మా మీ ముందు నుంచున్న ఈ సేవకుడు, మీ తారన్న. నా అనుభవాలు అందుకే అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటా, మిమ్మల్ని ధైర్యపరుస్తామని. ఒరే అట్లాంటి వాడు అన్న అంత కష్టాలు అనిపించాడా, ఈరోజు బాగానే ఉన్నాడే, ఉంటాను, మీరు ఉంటారు. దేవుని స్తోత్రం. నేనేం చెప్పాను, తానికి తెలుసు నిన్ను ఏ సమయంలో ఆశీర్వదించాలో, ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. సన్నిధికి మాత్రం దూరం అయితే బాధపడతాడమ్మా, చాలా బాధపడతాడు ఆయన. మాటకు వ్యతిరేకంగా నువ్వేమన్నా చేశావంటే చాలా బాధపడతాడు. ఒక చిన్న శ్రమనట్టు అలవ్ చేస్తాడు, మళ్ళీ ఆయనే పరిష్కారం. యోనాని నీళ్ళలో పడేశారు, ఏంట్రా వాడు అన్నాడు, మళ్ళీ అమ్మమ్మ వద్దు చెప్పా మింగు, నా బిడ్డను తీసుకెళ్ళి ఆ నిన్నమే పట్టణం కక్కు అన్నాడు. కక్కాడు, ఈయన సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన ఒక్క రోజులోనే అందరూ, రాజు పశువులకు కూడా గోనెపట్ట కట్టుకొని 3 రోజులు ఉపవాసం చేశారంట, మంచినీళ్ళు కూడా దాక్కుండా. దెబ్బమ్మడికి ఆయన ఉగ్రతను దేవుడంటే పశ్చాత్తాపడి తన బిడ్డలను శిక్షించకుండా, తన ఉగ్రతను రానికుండా వాళ్ళని కాపాడంట. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డ సన్నిధికి నువ్వు కొంచెం దూరంగా ఉంటున్నావేమో, నెలలో ఎన్ని ఆదివారాలు తల్లి? 4. ఒక్క ఆదివారం వచ్చేవాళ్ళు అనుకున్నారనుకో, వాళ్ళకి ఈ వాక్యం. అలాగని 3 ఆదివారాలు వచ్చేవాళ్ళు సంకలు కొట్టుకోబాకండి. 4 ఆదివారాలు రావాలి. 4 ఆదివారాలు వస్తేనే ఆయనకి సంతోషం. నువ్వు వేరే పని ఏదైనా పెట్టుకుంటే సోమవారం నుంచి శనివారంలో చేసుకో. ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయమ్మా, అప్పుడు అవి ఎక్స్క్యూజ్. ఇప్పుడు సడన్గా మనకు అయినోళ్ళు ఎవరో చనిపోతారు, తప్పకుండా పోవాల్సి వస్తుంది. అప్పుడు ఏ దైవజనుడు ఎందుకు వెళ్ళావు అండవు, దేవుడు కూడా ఎందుకు వెళ్ళావు అండవు. ఈ సిల్లీ కాజెస్ కోసం ఎగ్గొడతావే, దైవ సన్నిధిని పోగొట్టుకుంటావే. సిల్లిగానే ఉంటుంది మన జీవితం, సిల్లిగానే. ఎంతో సంపాదిస్తుంటావు, చిల్లి జేబులో చిల్లర వేసినట్టే కనమైన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారు మాట్లాడిన మాటలకు నిజంగా మీరు ఈరోజు రియాక్ట్ అయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాప ప్రార్థన. ప్రభువా, నిజంగా మమ్మల్ని క్షమించను ఆయన. మేము ఇంతకాలము సన్నిధి అంటే ఏదో అవసరానికి వచ్చి వెళ్ళిపోయే ఒక ప్రార్థనా మందిరము అనుకున్నాము. కానీ అంత గొప్ప దైవజనుడు యోనా నీ మాటకు వ్యతిరేకంగా నువ్వు నినివేకి పొమ్మంటే తర్షీషులకు పోతూ ఉన్న ఆ ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మీ కోపము యోనా మీదకి వచ్చి తను పోతున్న ఓడ మీదకి తుఫానును రప్పించారు. తుఫాను రావడమే కాకుండా ఆ బిడ్డను సముద్ర గర్భములోనికి కాళ్ళు చేతులు కట్టి పడవేయబడ్డాడు.
కానీ మరలా మీరు కరుణించి దయ చూపించి నీ దాసుని చంపడం మీకు ఇష్టం లేదు కనుక, మమ్మల్ని కూడా చంపడం మీకు ఇష్టం లేదు కనుక తీవ్రమైనటువంటి ఉగ్రత మా మీదకి రానియకుండా కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని అందరూ హృదయపూర్వకంగా చెప్పండి. ఆయనకి తప్పిపోయాను దేవా, తప్పిపోయాను. ఇదిగో మా ఎదురుగా నిలబడిన దైవజనుడు కూడా ఒకప్పుడు తప్పిపోయిన వాడే. ఆయన సాక్ష్యం ద్వారా మేము విన్నాం. ఘోరమైన శ్రమలు అనుభవించి కూడా నీ పాదములు వదలకుండా ఉన్నానని, తద్వారా నీ కృప పొందుకున్నానని, నా సమస్యలన్నిటి నుంచి విడుదల పొందానని సాక్ష్యం చెప్పాడే నీ కుమారుడు, మా దైవజనుడు. ఆయన నోటిలోంచి నువ్వు మాట్లాడావు తండ్రి. మేము కూడా ఒకానొక దినాన నీ సాక్షి బిడ్డలుగా నిలబడదుముగాక. మా శ్రమలన్నిటిలోంచి మేము విడుదల పొందుదుముగాక. తగిన సమయంలో మేమందరము నీ కృప పొందుకుందుముగాక. తగిన సమయంలో నీ ఆశీర్వాద ఫలములు మేమందరము అనుభవించుదుముగాక. నీ సన్నిధికి దూరము కాకుండా, ఏ సాతానుడు మమ్మల్ని ఆకర్షించకుండా, అడ్డు లేకుండా నీ ఆత్మతో మమ్మల్ని కాపాడు దేవా. అడగండి నాయన, అడగండి అయ్యా. పురుషులారా అడగండి నాయన, అడగండి. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు ఈ సమయంలో అంటే నువ్వు నిజంగా ధన్యుడివే. ఎందుకంటే ఏదో సీరియలో లేకపోతే ఐపీఓలో నిన్ను ఆకర్షించినా నువ్వు దేవుడంటే భయభక్తులు ఉన్నవాడివి కనుక, సన్నిధంటే ఆసక్తి ఉన్నవాడివి కనుక నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక దీని ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు రుచి చూస్తావు. రుచి చూడకుండా నువ్వు ఈ లోకము దాటిపోవు. నిన్ను పిలుచుకోడు దేవుడు. ప్రియ కుమార్తె, నువ్వు కూడా ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. కానీ చేసిన తప్పిదాలను మాత్రం మర్చిపోవద్దు. మందిరం అంటే అనాసక్తిగా ప్రవర్తించినటువంటి నీ ప్రవర్తన, విపరీతమైన ప్రవర్తన, నిర్లక్ష్య ద్వారడి. ఈ ఒక్క రోజు జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్క క్షణములో దేవుడి వద్ద ఒప్పుకో. సకల విధమైనటువంటి మీ పాపములన్నిటి నుంచి మీకు క్షమాపణ దొరుకునుగాక. యేసు నామములో మీరందరూ క్షమించబడుదురుగాక. కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసు నాయనా, పరిశుద్ధాత్మ త్రయేక దేవా, ఇదిగో 36వ రోజు శిలువ ధ్యాన ఆరాధనలో మా జీవితంలో కలుగుతున్న సమస్యలకు కారణాలు ఏంటి అనే అంశం మీద యోనాను చూపించి మీరు చాలా సూటిగా చక్కగా మా అందరికీ నేర్పించిన పాఠాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీనులైన నీ బిడ్డలనైనా వారి తప్పిదాలను ఒప్పుకున్నారయ్యా, నోటితో ఒప్పుకున్నారు కనుక ఇక వారు నిర్లక్ష్యం చూపించిన, సన్నిధి అంటే నిర్లక్ష్యం చూపించిన, మందిరం అంటే నిర్లక్ష్యం చూపించిన, ఆరాధన అంటే నిర్లక్ష్యం చూపించిన స్థితి నుంచి మీరు క్షమించేయండి. వారికి ఆ పాపము నుంచి విడుదల కలుగ చేయండి. శాంతియు, సమాధానము, సంతోషము, సమృద్ధులతో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాము నా తండ్రి. రాఘవేంద్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. సుజాతమ్మను, శరత్ను, సిద్ధును, జేని జ్ఞాపకం చేసుకునండి. పండన్నను జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డకి నా తండ్రి ఈరోజు బయాప్సీ ద్వారా ఒక ముక్క తీసి శరీరంలోంచి దాన్ని టెస్ట్కి పంపించారు. నాయనా, నీకు అసాధ్యమైనది ఏదీ కాదు కనుక దానివల్ల తీవ్రమైన పరిణామాలు రాకుండా నాయన చాలా సింపుల్గా దాన్ని తొలగించి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేసి నీ సాక్ష్య బిడ్డగా పండన్నను నిలబెట్టుకోమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. సంఘమంతా కలిసి పండన్న గురించి ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు మొరపెడుతున్నాం నాయనా, మొరపెడుతున్నాము. పరిస్థితి తీవ్రముగా ఉందని డాక్టర్స్ చెప్తూ ఉన్నా మా విశ్వాసం మాకుంది. మేము నమ్మిన మా దేవుడు యెహోవా సన్నిధిలో నిలబడి నీ విశ్వాసులుగా చేయుచున్న ఈ మొరను తప్పకుండా ఆలకిస్తాడు, అన్నకు స్వస్థతనిస్తాడన్న విశ్వాసంతో ఈ మొర పెట్టుకుంటున్నాం. ఒక్క అవకాశము అన్నకిమ్మని వేడుకుంటున్నాను నాయన. పద్మ గారిని, వారి కుటుంబీకులందరినీ కాచి కాపాడండి. వారి కుమార్తెలు ముగ్గురు సౌందర్య, అలాగే నా తండ్రి శాంతి, ప్రియా, సుజాతను జ్ఞాపకం చేసుకునండి. పవన్ కుమార్, మణికుమార్ జ్ఞాపకం చేసుకునండి.
అలాగే రాఘవ సునీల్ యొక్క ఆ ట్రాన్స్ఫరు ప్రమోషన్ విషయంలో మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాము గనుక అతి త్వరలో ఆ కార్యము నెరవేర్చి వారి జీవితాల్లో కూడా ఒక సంతోషమును దయచేయమని వేడుకొంచున్నాను. రాజేష్ సుమలతల జాబ్ విషయంలో, వెంకటేష్ జాబ్ విషయంలో కూడా ఒక్కసారి నీ పాదముల వద్ద జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కార్యం చేయండి. రాజేశ్వరి గారి పెన్షన్, దానమ్మ గారి స్వస్థత గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాను నా తండ్రి. బ్లెస్ ఈ చిరంజీవిని జ్ఞాపకం చేసుకోండి. చిరంజీవి జాబ్ విషయంలో కూడా ఒక అద్భుతం చేసి వారిద్దరి మధ్యలో ఏర్పడిన ఆ యొక్క నా తండ్రి మార్పు తీసుకురండి. ఆ బిడ్డతో మీరు మాట్లాడండి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. నన్ను తల్లి భువనమ్మ, కవిత, విజయశ్రీలు అనే బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. విజయశ్రీ నడువు నొప్పి నుంచి విడుదల కలుగజేసి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను తల్లి ఆ కోర్టు తీర్పు నుంచి అనుకూలమైన తీర్పునివ్వండి. భువన యొక్క ఆ రావాల్సిన ధనాన్ని, ఆ బిడ్డ ఒంటరి జీవితం జీవిస్తుంది బిడ్డలను పెట్టుకొని, ఆ బిడ్డ యొక్క డబ్బును కాజేయాలని చూస్తున్న వ్యక్తులకు మారు మనసును కలుగు చేయమని కోరుకుంటున్నాను. కవితను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కుమారుల చదువులో మీరే కాపుదలనిచ్చి మంచి జ్ఞానాత్మతో బిడ్డలు ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడుటకు రహదారిని మీరే స్థిరపరచమని కోరుకుంటున్నాను. చిన్నారి వివాహ విషయంలో నాయన మరొక్కసారి సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా వినని మూర్ఖపు స్థితిలో ఆ బిడ్డ ఉండగా చిన్నారిని ఆకర్షిస్తున్న ప్రతి దురాత్మ యేసు నామములో లయమైపోవును గాక. ఆ బిడ్డ దేవుని ఆజ్ఞకు లోబడి నీ కృపా హస్తములోనికి, నీ ఆజ్ఞలు అనుసరించే బిడ్డగా నీకు లోబడును గాక నా ప్రభువా. అలాగే కాసే గారికి కూడా ఆరోగ్యం సరిగా లేదని భార్య మరియమ్మ గారి ద్వారా తెలియజేయబడి ఉండగా కాసే గారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి ఆ యొక్క అనిశ్చిత స్థితి నుంచి ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చేయండి. రాజ్ కుమార్ గారి ప్రమోషన్ విషయమై ప్రత్యేకంగా మొరబెట్టుకుంటున్నాను. రిటైర్మెంట్ లోపల ఆ కార్యం చేస్తే ఆయనకి ఎంతో బెనిఫిట్ కలుగుతుంది కనుక మీరు తప్పకుండా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరియమ్మ గారు, మాత గారి యొక్క శారీరక బలహీనతలన్నిటి నుంచి ఆ బిడ్డకు విడుదల కలుగు చేయండి. ఎల్ ప్రసాద్ గారికి ఆ కాలుకైన యాక్సిడెంట్ వలన దాదాపుగా నాయన 1 నెల రోజులు ఆయన ఎంతో సఫర్ అయ్యారు. కానీ ఈరోజు స్వస్థతనిచ్చి ఆరాధనకు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనిల్, ఆ బిడ్డకు కూడా ఆ పక్షవాయువు నుంచి విడుదల కలుగ చేయండి. మీ గాయపడిన హస్తంతో ముట్టి బలహీనపడిపోయిన ఆ కాలు, ఆ చెయ్యి, ఆ నోరును తిరిగి శక్తి పొందుకునేలాగా కృప చూపించండి. వారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. సౌజన్య, రాధికాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు. అలాగే సౌమ్య, దీప్తిని కూడా జ్ఞాపకం చేసుకునండి. అలాగే కోటిని కూడా జ్ఞాపకం చేసుకునండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు కనుక వీరికి గర్భవతులు కావడానికి కావాల్సిన మార్గాన్ని సరళం చేయమని వేడుకుంటూ ఆ గర్భాలను ఆపుతున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాము నా తండ్రి. అవి ఇప్పుడే ఆ బిడ్డలను వదిలి పారిపోవునుగాక. నాయనా నా తండ్రి, నీ కృపలో కుసుమ అనే బిడ్డకు దాదాపుగా నా తండ్రి ఒక 4 సార్లు అబార్షన్స్ అయిన తర్వాత గర్భఫలాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్కని కుమార్తెతో దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భవతులుగా ఉన్న ప్రేమను, తేజస్సును, ప్రియాను, సుందరిని, తనుజాని జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. బిడ్డలకు చక్కని ఆరోగ్యం ఇవ్వండి. ఆరోగ్యవంతులైన బిడ్డలను వారికి బహుమానంగా దయచేయండి. వరప్రసాద్ కళ్యాణి గారిని జ్ఞాపకం చేసుకునండి. శ్రీనివాస్ ట్రాన్స్ఫర్ విషయంలో నాయన ఆ యొక్క అధికారులు చేస్తున్న జాప్యాన్ని తొలగించి వారికి శ్రీనివాస్ మీద జాలి కలిగించి కార్యము త్వరగా జరుగుటకు కృప చూపించండి. మళ్ళీ యొక్క నడువు నొప్పిని, ఆ శారీరక బలహీనత నుంచి శాశ్వతంగా విడుదల కలగ చేయమని కోరుకుంటున్నాను. సతీష్, చంద్రకళ, అలాగే తల్లిగారి చంద్రలీల గురించి కూడా ఆ హెల్త్ విషయము మీకు జ్ఞాపకం చేస్తున్నాను నాయన. బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే నా ప్రభువా, లక్ష్మ గారి పక్షవాతం గురించి, మరియమ్మ గారి హార్ట్ అటాక్ గురించి ప్రార్థన చేస్తుండగా సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డలకు అనుగ్రహించండి. భారతి గారి నాయన, ప్రసన్న యొక్క
తల్లిగారు. మరి ఇప్పుడు నేను మందిరానికి రాబోతుండగా ఆరాధనకి ఆ తల్లిగారిని దర్శించి ప్రార్థన చేసి వచ్చాను. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆ యొక్క ఇన్ఫెక్షన్ నా తండ్రి యేసు నామములో గద్దిస్తూ ఉండగా అది స్వస్థపరచబడును గాక. మీ సాక్షార్థం ఆ కార్యం చేయమని కోరుకుంటున్నాను నాయన. ఆయన వయోభారంతో ఒక ప్రక్క నీరసంగా ఉన్న తల్లిగారు ఆహారం సరిగ్గా తీసుకుని లేక నోరంతా పొక్కిపోయి చాలా దీనమైన స్థితిలో ఉన్నారు కనుక ఒక్కసారి ఆ తల్లిగారి మీద మీ యొక్క కృపగల హస్తాన్ని ఉంచి స్వస్థపరచమని కోరుకుంటున్నాను. విజయలక్ష్మి అనే ఒక బిడ్డ యొక్క నడుము నొప్పిని గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. అకస్మాత్తుగా వచ్చిన ఆ పరిస్థితి నుంచి ఆ బిడ్డకు విడుదల కలుగ చేయమని కోరుకుంటున్నాను. అలాగే దీనులైన ఇదిగో నీ కుమారులు కుమార్తెలు రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులు ఇదిగో నీ సన్నిధిలో ఈ పరిశుద్ధ అగ్ని మండుచున్న ఈ సన్నిధానములో నిలబడి ఉండగా నా తండ్రి వారికి ఏ సమస్యలున్నా యేసు నామములో వాటన్నిటి నుంచి తొలగించి ఎస్ మై లార్డ్ మీ సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతాయి అన్నట్లుగా నీ వాక్యాన్ని నమ్ముతున్నాము. పర్వతములు లాంటి సమస్యలన్నీ మైనము వలె కరిగిపోవటకు మీరే సహాయం చేయండి. అలాగే ఆన్లైన్లో ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న దోనే జార్జి, జోసఫ్ కరుణాకర్, సుధా, వెంకటేశ్వర్లు, సతీష్, కిరణ్, మేరీ గారిని కూడా జ్ఞాపకం చేసుకురండి. అలాగే నా తండ్రి మరి నా ప్రియ సహోదరి చెల్లి జయసుందరిని, బంటిని, సురేష్ని, చరణ్ని కూడా జ్ఞాపకం చేసుకురండి. వారికి కావలసినటువంటి దీర్ఘాయుషును మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి రేపు 22వ తారీఖున మా ప్రియకుమారుడు నీ బిడ్డ శ్రావణ యొక్క వివాహ జీవితంలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగబోతూ ఉండగా హైదరాబాద్ పట్టణంలో సమస్తము నీ స్వాధీనంలో ఉంచుకొని క్షేమకరముగా ఆ కార్యక్రమం జరిగించమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని శ్రీకాంత్ అనే బిడ్డను నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ కాలు నొప్పి నుంచి కాలు వాపు నుంచి శాశ్వతమైన స్వస్థత అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును ఆన్లైన్లో పాలు పంచుకుంటున్న ప్రతి వ్యక్తికిని సదాకాలము తోడయుండును గాక. అందరికి వందనాలు తల్లి. ఈ దినము సంఘాన్ని ప్రేమించి అల్పాహారాన్ని సిద్ధపరిచినటువంటి కుటుంబం రతీష్, మన రాజేష్ వాళ్ళ తమ్ముడు, వారి కుటుంబం గురించి చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రభువా స్తోత్రం నాయన. సంఘాన్ని ప్రేమించి మీ యందు భయభక్తులు కలిగి సహవిశ్వాసులను ప్రేమించి వారి కష్టాజీతంలోంచి కొంత ధనాన్ని కానుకగా తీసి సిద్ధపరిచిన ఈ అల్పాహారం నా తండ్రి మీరు స్వీకరించండి, మీరు ఆశీర్వదించండి. నూరింతల ప్రతిఫలము దీవెన రతీష్కును తన భార్యకును తన బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. దేవుడు మీకు తోడై ఉండును గాక.